టాప్ ఫోర్ న్యూస్. ఇక టాప్ ఫోర్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. సుదీర్ఘకాలం ప్రభుత్వం ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా సేవలందించి రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్స్ ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే రేపు సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంది. పాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఏఐ టెక్నాలజీతో ఇరాన్లోని 5,500 కంటే ఎక్కువ లక్ష్యాలను ఢీకొట్టినట్టు ట్రంప్ డ్రీమ్ ప్రకటించింది. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే మార్చి నెల ప్రారంభంలోనే భారుడు భగభగమంటున్నాడు. మొన్నటిదాకా మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు ఇప్పుడు ఉదయం 10 గంటలకే నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. డబ్బులు లేక కాదు, మనసు రాక ఉద్యోగుల బెనిఫిట్స్ సెటిల్మెంట్పై హరీష్ రావు ఫైర్. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె సైరన్, విలీనంపై ఇక తాడోపేడో, రేపు యాజమాన్యానికి నోటీసు. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. భగ్గుమంటున్న పశ్చిమాసియా, బ్యాంకులు ఆర్థిక సంస్థల లక్ష్యంగా డ్రోన్ దాడులు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మార్చిలోనే మంటలు, నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. డబ్బు లేక కాదు, మనసు రాక ఉద్యోగుల బెనిఫిట్ సెటిల్మెంట్పై హరీష్ రావు ఫైర్. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె సైరన్, విలీనంపై ఇక తాడోపేడో, రేపు యాజమాన్యానికి నోటీసు. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. హక్కుమంటున్న పశ్చిమాసియా, బ్యాంకులు ఆర్థిక సంస్థల లక్ష్యంగా డ్రోన్ దాడులు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మార్చిలోనే మంటలు, నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు.